అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది కదా. సో ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్, సో ఇట్లా జూనియర్ టైప్స్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు వీళ్ళు. దీనికి కేవలం 10th ఐటీఐ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి అన్ని రాష్ట్రాల్లో కూడా జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఒక రాష్ట్రం ఒక జిల్లా అలా అని ఏం లేదు. అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు. సో మనం దీని గురించి కంప్లీట్ వివరాలు అనేది తెలుసుకుందాము. ఎలా అప్లై చేయాలి, ఏ డేట్లో అప్లై చేయాలి, ఎంత శాలరీ ఇస్తారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఏవైనా ఇంటర్వ్యూస్ ఎక్కడైనా జరిగితే దాని డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. సో ఇక్కడైతే చూడండి, అలాగే నేనైతే నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అప్లై చేయాలంటే నేను కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు చదవండి, చదివి అప్లై చేసుకోండి. కొంచెం విని కొంచెం వినకుండా అలా అప్లై అనేది చేయకండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు మీ అంతటి మీరు తెలుసుకొని సెర్చ్ చేసి తెలుసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. సో అది ఇక్కడైతే చూడండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది కదా, మార్కెటింగ్ డివిజన్ అని. సో ఇందులో మనకి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని కూడా ఇచ్చారు చూడండి. మనకి నేము, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అండ్ రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు. అంటే క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ అని కూడా వీళ్ళది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది అయితే ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్టు, గ్రేడు, పే స్కేలు, స్టేట్, ఇక్కడ టోటల్ ఎన్ని, అలాగే ఏ క్యాస్ట్కి ఎన్ని, అలా వీళ్ళైతే మనకి రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 ఉంది కదా. ఈ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే ఎక్కడైనా సరే ఈ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 వాళ్ళకి 23,000 నుంచి 78,000 వరకు అయితే వస్తుంది మనకి ఇక్కడ. అంటే ఈ ఆపరేషన్ గ్రేడ్ 1 ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ 23,000 నుంచి 78,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో 1 వేకెన్సీస్ ఉంది, ఇంకా తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఇలా ప్రతి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలా చాలానే ఇచ్చారు. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్, నల్గొండ, బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో ఇట్లా ప్రతి స్టేట్ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేది అయితే ఇచ్చారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి జాబ్స్ కాబట్టి యూస్ చేసుకోండి. ఇంకా రీజియన్ పరంగా అంటే రీజన్ పరంగా కూడా ఇస్తారు కదా, సౌతర్న్, ఈస్టర్న్, సో ఇట్లా నార్థర్న్ రిలీజియన్, సో ఇట్లా ఇస్తారు కదా, అలా కూడా ఇచ్చారు వీళ్ళు. సో అది అయితే ఇందులో మనకి చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి జూనియర్ ఆపరేటర్ అని ఉంది కదా, ఇది పోస్ట్ కోడ్. ఈ పోస్ట్ కోడ్ అనేది యూజ్ అవుతుంది అప్లై చేసేటప్పుడు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ 10th క్లాస్ పాస్ అండ్ 2 years ఐటీఐ పాస్ ఇన్ ద స్పెసిఫిక్డ్ ఐటీఐ ట్రేడ్ మెన్షన్డ్ బిలో ద ట్రేడ్ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎస్సీవీటీ, ఎన్సీవీటీ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి, అలాగే ఇంటర్ కూడా కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. అయితే ఇందులో వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ మనకి చూడండి ఏమి ఇచ్చారు, వీళ్ళు ఎలక్ట్రీషియను, మెకానిస్టు, ఎలక్ట్రికల్ మెకానిస్టు, ఇన్స్ట్రుమేషన్ మెకానిస్టు, ఫిట్టరు, వైర్మ్యాను, అలాగే మెకానికల్ ఇండస్ట్రియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇలా అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకా జూనియర్ అటెండర్ గ్రేడ్ 2 ఉంటుంది కదా, ఈ జూనియర్ అటెండర్ గ్రేడ్ 2 వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఓన్లీ హై సెకండరీ
అని అయితే ఇచ్చారు. విత్ మినిమం ఆఫ్ 40% మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంకొకటి దీనికి 12th క్లాసు అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ జూనియర్ అటెండర్ గ్రేడ్ 1 పోస్టులకి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు కాబట్టి ఈ జూనియర్ అటెండర్ పోస్టులకి ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవండి. జూనియర్ ఆపరేటర్ పోస్టులకి అయితే 10+2 ఐటీఐ ఉండి విత్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. బట్ ఈ జూనియర్ అటెండర్ పోస్టులకి అయితే హై సెకండరీ 12th క్లాస్ ఉంటే చాలు. ఎలాంటి మీకు అంటే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు కాబట్టి యూస్ చేసుకోండి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు. అలాగే ఇది జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉంటారు కదా, ఈ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 45 మార్క్స్ అయితే ఉండాలంట. అంటే మీకు ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో 45% మార్క్స్ ఎనీ డిసిప్లిన్, మీరు బ్యాచిలర్ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ డిగ్రీ అయినా మినిమం 45% అనేది మార్క్స్ అనేది వీళ్ళైతే అడుగుతున్నారు. మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో అది ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, ఒకసారి అనేది చూడండి. అండ్ కట్ ఆఫ్ డేటు, రికగ్నైజింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. మనకి ఈ ఏజ్ ఉంటుంది కదా, ఏజ్ అనేది మనకి January 31st క్యాల్కులేట్ అనేది చేస్తారంట. సో ఆ ఏజ్ కూడా అన్నీ కూడా చూస్తారు ఎంత ఏంటనేది. సో ఇక్కడ చూడండి, ఏజ్ అనేది 18 to 26 ఇయర్స్ అనేది ఇచ్చారు. అది కూడా January 31st వరకు అయితే క్యాల్కులేట్ అనేది చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్స్ అంటే ఇక్కడ మనకి ఎట్లా అంటే ఇచ్చారు చూడండి. నార్మల్గా జనరల్ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ SC/ST వాళ్ళకి 8 ఇయర్స్, అలా ఒక్కొక్కరికి 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ మనకి ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకోటి వెబ్సైట్ లింకు, నేను ఈ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లోకి వెళ్తే వీళ్ళ యొక్క నోటిఫికేషను, ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. ఒకసారి అప్పుడు చదివి చూసి అప్లై అనేది చేయండి. అండ్ ఇక్కడ CBT టెస్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు CBTలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఉంటుంది. అండ్ మనకి డేట్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ అయితే చేశారు. చూడండి ఒకసారి, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారు కదా, మనకి February 3rd నుంచి February 23 వరకు అయితే ఉంది. 20 days అయితే ఇచ్చారు. ఒక ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంట. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.